గుడ్ ఫుడ్ లోపల ఓట్స్ దోశ అందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దామని. కావలసినటువంటి పదార్థాలు: వేయించిన ఓట్స్ కప్పు, వరిపిండి అరకప్పు, రవ్వ పావు కప్పు, ఉల్లి ముక్కలు అరకప్పు, కొత్తిమీర 2 స్పూన్లు, పచ్చిమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2, జీలకర్ర స్పూను, ఉప్పు, నూనె, నీళ్లు తగినంత. తయారు చేసే విధానం: ఓట్స్ను మిక్సీలో వేసి పొడి చేసి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో వరిపిండి, రవ్వ, ఉప్పు, 4 కప్పుల నీళ్లు వేసి జారుగా చేసుకోవాలి. ఇంకా ఉల్లి, చిల్లి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర కూడా కలిపి పావు గంట పాటు మూత మూసి ఉంచాలి. ఆ తర్వాత పేనం వేడెక్కాక స్విమ్ చేసి దోశ వేసుకుంటే సరే. అప్పుడు మనకు ఓట్స్ దోశ తయారీ. దీన్ని మనం పచ్చడితో అంటే చట్నీలతో, కొబ్బరి చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ తినొచ్చు, లేదా ఊరికే కూడా తినొచ్చు. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్లా కూడా తినడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే దోశ తినని వారు ఎవ్వరు ఉండరు. దోశ తినని వారంటూ ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్. తప్పకుండా తినాలి. చూడండి నా తులసి చెట్టు ఎలా ఎంత మంచిగా, చూడండి గాలికి ఎలా అవుతుందో, చాలా సంతోషంగా ఉంది. మనము కూడా ఇలా హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి గుడ్ ఫుడ్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా ఫ్రెండ్స్.